నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. తుని ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే యనమల దివ్య చెప్పారు. సంస్థాగత కమిటీల ప్రమాణ స్వీకార సభలో పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేసిన యనమల దివ్య సంక్షేమ పథకాలకు సమాంతరంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాదిన్నర కాలంలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు 292 కోట్లు వినియోగించడం జరిగిందని చెప్పిన ఆమె ఇది తొలి అడుగు మాత్రమేనని భవిష్యత్ మరింత బంగారమయం చేస్తామన్నారు. ప్రజాసేవ, అభివృద్ధి, ప్రగతి ఆ దిశగానే నాన్నగారు, నేను, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ కష్టపడుతూ ఉంటాము. తుని ప్రజల కష్టాలు మన కష్టాలుగా, వారి ప్రగతి మన ప్రగతిగా భావించాలి. ఇక నుండి మీరందరూ భావించాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు తీసుకునే పదవి మీ సేవకు గుర్తింపుగానే కాదు, ఒక నూతన బాధ్యతగా పరిగణించాలి. అలాగే పదవి రాని వాళ్ళు కూడా ఇక మరింత ఎక్కువ బాధ్యతతో పనిచేయాలి. పదవి ఉన్న వారితో పనిచేయాలి. ప్రజలతో మమేకమై వారితో ఎప్పుడూ కలిసిమెలిసి ఉండి వారికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. ఈ కార్యక్రమం ద్వారా నేను ప్రతి కార్యకర్తకు ఒక సందేశం ఇవ్వాలనుకున్నాను. సేవే మన ధర్మం, శ్రమే మన ఆయుధం, ప్రజల ప్రేమే మన బలం. నాన్నగారు చూపించిన మార్గంలో నడిచి క్రమశిక్షణతో, నిజాయితీతో, ప్రజల పట్ల అభిమానంతో పనిచేస్తే మన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు ఇచ్చిన దిశలో ప్రయాణించి సూపర్ 6 అభివృద్ధి కార్యక్రమాలు అన్ని నిజాయితీగా అమలు పరచాలి. మనం ఇప్పటిదాకా తుని నియోజకవర్గంలో అమలు పరిచిన వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన సూపర్ 6 పథకాలకు వచ్చేసి 92 ఖర్చు చేశాము. 92 కోట్లు ఇచ్చాము సూపర్ 6 పథకాల ద్వారా. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు సీసీ రోడ్లు, క్యాటరింగ్ షెడ్స్, కమ్యూనిటీ హాల్స్, డ్రైన్స్, పార్క్స్ కి 200 కేటాయించడం జరిగింది. 200 కోట్లు కేటాయించడం జరిగింది. ఇలాగ మొత్తం కూడా మన తుని నియోజకవర్గానికి వస్తే కేటాయించిన మొత్తం అంతా కలిపి ఇప్పటి వరకు తీసుకుంటే 292 కోట్లు. మొత్తం తుని నియోజకవర్గంలో ఇప్పటి వరకు అభివృద్ధి సంక్షేమ ఫలాల వరకు మన కూటమి ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం 292 కోట్లు. ఇది తొలి అడుగు మాత్రమే. ఇంకా ప్రయాణం ఎంతో దూరం సాగాలి. ఆ ప్రయాణంలో మీరందరూ నాతో కలిసి రావాలని, కలిసి వస్తారని కోరుకుంటూ మీ అందరికీ నేను వినయంతో నమస్కరించి చెప్పేది ఏమిటంటే, నేను ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే. మీలో ఒకరిగానే ఉంటాను. అదే నాకు సంతోషం, ఆనందం. మీ అందరిలో ఒకరిగా ఉంటూ మీకు ఎప్పుడు అండగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. పేరు పేరున ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకులకు, కార్యకర్తలకు నేను శిరసావహించి నమస్కరిస్తున్నాను. చివరిగా మీరు వేసే ప్రతి అడుగు పార్టీ గౌరవాన్ని మరింత పెంచాలని కోరుకుంటున్నాను. మనమంతా కలిసి తెలుగుదేశం పార్టీని ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలపాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.